మీరు ఎలాగో ఇందూరు గడ్డ మీద ఉంటున్నారు. ఆ రోజు డి శ్రీనివాస్ గారి వర్ధంతి ఉంది. ఆయన యొక్క విగ్రహము అది కూడా గుజరాత్లోని సర్దార్ పటేల్ అయితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉందో అది తయారు చేసినటువంటి పద్మభూషణ్ రామ్ సుతార్ గారు డి శ్రీనివాస్ గారి విగ్రహం కూడా తయారు చేయడం జరిగింది. ఇది పూర్తిగా నా పర్సనల్ ఫండ్తో చేయడం జరిగింది. బట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఆ ప్లేస్ కేటాయించడము, మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీయే తీర్మానం ప్రవేశపెట్టడము, ప్లస్ ఇతర లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా అయితే కోఆపరేట్ చేసిందో వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో హెడ్ ఆఫీస్ ఇనాగ్రేట్ చేసి, స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసి పాలిటెక్నిక్ గ్రౌండ్కి రైతు సమ్మేళనంలో అమిత్ షా గారు పాల్గొంటారు. కేటాయించినప్పుడు ఏం చూడాలి, ఇక ఏం లేనే లేదు. మన జిల్లాకు మంత్రి పదవి వద్దా? రాజకీయంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్న జిల్లా ఇది. పెద్ద పెద్ద మూవ్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంత్రి చేయడానికి కూడా ఎవరు లేరంటే నేనైతే సంతోషిస్తా పర్సనల్గా, బీజేపీ కార్యకర్తగా. కానీ ప్రజలు మాత్రం దీన్ని హర్షించరు. ఇది జిల్లాకి మంచి పని కాదు, మంచి పరిణామం కాదు. మేజర్ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అనేక ఫండింగ్ వస్తూ ఉంది. ఇప్పుడు ఇలా పసుపు బోర్డే కాదు, ఇన్ని రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు వీళ్ళు పట్టించుకుంటలేరండి. మాధవ్ నగర్కి అర్సపల్లి పేమెంట్ కూడా పట్టించుకుంటలేరు. నేను మాట్లాడినా ఇలా మినిస్టర్లతో, అది కూడా ఇవ్వను. మళ్ళీ ఇంతకుముందు మాట్లాడి ఇప్పించింది మీకు తెలుసు. మళ్ళీ మళ్ళీ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నా. నాకు మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఎట్టి పరిస్థితిలో ఈ ఇయర్ ఎండింగ్ లోపల దాని మీద రప్ప 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 వెహికల్స్ పోవాలి. గదముక్కోడు కాళేశ్వరంలా, లిక్కర్ స్కామ్లా ఇట్లాంటి ఏమనుకున్నారు బిడ్డే. వాడు ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా, ఈ కార్లా, ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్లా. వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 జైలు వేయాలి. ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి. వీళ్ళ ముఖానికి 3 సీట్లు రా వీళ్ళకి తిప్పి కొడతాయి. ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు నెక్స్ట్ టైం. సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది అండి. ఆ సిద్దిపేట బయట ఆయన కూడా లుటపీస్ ఏం లేదా. సిరిసిల్ల కూడా కేటీఆర్ కూడా కొడతాం. ఇట్ ఈజ్ ఈజీ అండ్ దిస్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ somebody who has demolished his sister's political career. I will make sure your political career also comes to an end. రేవంత్ వీళ్ళని సక్రమంగా న్యాయబద్ధంగా లోపల వేయకపోతే రేవంత్ ఈజ్ ఆల్రెడీ అన్పాపులర్, పూర్తిగా అన్పాపులర్ అయిపోతాడు. పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు. నువ్వు చెయ్యలేదా, నీ పార్టీ నువ్వు నీ రాజకీయ జీవితం కూడా భూస్థాపితం అవుతుంది.
తెలంగాణ సమాజం ఏనాడు కూడా కల్వకుంట్ల కుటుంబానికి క్షమించదు. ఎవడన్నా కడతారా ఎట్లా ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కాకంటే ముందు గులిపేస్తా స్థితికి వస్తుందా? నోటికి అన్నం తింటున్నారా ఏం తింటున్నారు కల్వకుంట్లలో? బండి సంజయ్ గారి కంటే ముందు ఈ సిటువానికి రాదు. పార్టీ పెద్దలు ఇద్దరు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వీళ్ళిద్దరిని నేనే డిమాండ్ చేసిన ట్విట్టర్లో, లీగల్ సెల్ని కోర్టుకు పంపండి, కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకోండి, సిబిఐకి అప్పచెప్పుర్రి, పార్టీ లీగల్ సెల్ని యాక్టివేట్ చేయండి. ఫస్ట్ నేనే డిమాండ్ చేశాను, మా వాళ్ళనే డిమాండ్ చేశాను నేను. రేవంత్ ఇయ్యాడు సిబిఐకి. నేను అందుకనే చెప్పిన ఇందాక, పొద్దున కేసు బయటికి తీసుడు, మధ్యాహ్నం బెదిరించుడు, సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు. ఇట్లా చేస్తే టోటల్ అవుట్ అయిపోతారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ చేతికే వాళ్ళు ఈ కేసు. వీడోడండి ట్యాపింగ్ చేయనీకే. బాలీవుడ్లో కూడా చేసిండు వీడు ట్యాపింగ్.